నమస్తే, నేను బీకేఎస్ కన్నా. ఈ చిలుకూరి శివ అనే అతను ఎస్సీబీ ఏదో ఛానల్ ఉందనుకోండి, జగ్గైపేటలో ఏదో లోకల్ ఛానల్ లాగా ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ నాన్న వెంకటేశ్వర ఆయన పేరు, వాళ్ళ తమ్ముడి పేరు ఏదో రాజేష్ ఏదో ఉందన్నమాట. వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు చేసే దందాలు ఏంటంటే రైతు బజార్లో మునక్కాయల వ్యాపారం వీళ్ళు చేసేది. మునక్కాయల స్టాల్ అనమాట. అక్కడ ఒక జగ్గైపేటలోనే ఒక గిరిజనుడు మునక్కాయలు పండించుకొని రైతు బజార్లోకి వస్తే అమ్మనేయకుండా దౌర్జన్యం చేసి ఈ ఎమ్మెల్యే ఎవరైతే వీళ్ళ నాయకుడు ఉన్నాడో ఎమ్మెల్యే ఈయన అడ్డం పెట్టుకొని రైతు బజార్లో ఇతను చేస్తున్న రౌడీజం, దీన్ని పట్టించుకొని పోలీసులు ఏంటని ప్రశ్నిస్తుంది భారతీయ కాపు సేన. అదేవిధంగా ఇతను ఎవరిని వ్యక్తిత్వం చేపిస్తున్నాడంటే రంగా గారి తర్వాత మేము అత్యంత గౌరవించే వ్యక్తి, రంగా గారి తర్వాత ఆ స్థాయిలో మా జాతి కాపు జాతి కోసం పనిచేసిన వ్యక్తి సామినేని ఉదయభాను గారు. రంగా గారు ఆ రోజు కాపులకు ఒక్కలే కాదు, ఆయన ఎంతోమంది పొడుగు బలహీన వర్గాలకు పనిచేస్తే సామినేని ఉదయభాను గారు కూడా రంగా గారి బాటలో ఎంతోమంది పేదలకే సహాయం చేసిన వ్యక్తి. అలాంటి సామినేని ఉదయభాను గారిని కాపు అనే ఒక ముసుగులో వ్యక్తిత్వం చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఏది పడితే అది మాట్లాడితే మీరు ఎందుకు చూస్తూ ఉన్నారని జగ్గైపేటలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘాన్ని కూడా అడుగుతున్నా నేను, భారతీయ కాపు సేన నుంచి. ఒకసారి ఆలోచించండి పెద్దలారా. కాపు అనే ముసుగేసుకొని మన నాయకుడిని, మన సామినేని ఉదయభాను గారిని ఎవరో మెప్పు కోసం వ్యక్తిత్వం చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటుంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు అతని మీద అని ప్రశ్నిస్తుంది భారతీయ కాపు సేన. ఇతను ఇదే విధంగా కొనసాగి ఇదే విధంగా సామినేని ఉదయభాను గారిని వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం భారతీయ కాపు సేన స్టేట్లో ఉన్న అన్ని గ్రూపులకు కూడా మెసేజ్ పోలీసు వ్యవస్థకి ఇదే చెప్తున్నా నేను. ఇతని మీద చర్యలు కనుక తీసుకోకపోతే భారతీయ కాపు సేన ఆధ్వర్యంలో స్టేట్లో ఉన్న మా గ్రూపులన్నిటి చేత కూడా ఇతని మీద మేము కేసులు పెట్టిస్తాం. ఎందుకంటే మేము రంగా గారి తర్వాత మేము అభిమానించే నాయకుడు సామినేని ఉదయభాను గారు. అలాంటి ఉదయభాను గారిని ఇతను ఇష్టారాజ్యంగా ఏది పడితే అది, ఏదో శ్రీరామ్ తాతయ్య 4 సార్లు ఓడిపోయాడు భాను గారు. అరే బాబు, శ్రీరామ్ తాతయ్య గెలిచిన ప్రతిసారి కూడా మెగా కుటుంబం, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినప్పుడు 2019లో మీ నాయకుడు ఎలా గెలిచాడో తెలుసా మీకు? మీ నాయకుడు వేరే వాళ్ళని ఒక దూతలాగా పంపించి మీరు డబ్బులు పంచొద్దు, మేము డబ్బులు పంచొద్దు అని నమ్మబలికిచ్చి అర్ధరాత్రి మీ శ్రీరామ్ చంద్రబాబు ధనంజయ చేత 2-3 వార్డులో డబ్బులు పంచించి 1800 ఓట్లతో మీరు గెలిచింది. అరే చరిత్ర ఎవరు తెలియదురా? మీ చరిత్ర తెలీదు నీకు? జగ్గైపేట గురించి తెలియదు. వాడు కాలం కన్నా అంట బాతు బచ్చా. నువ్వు రారా, నేను బాతు బచ్చాను, నేను కాపుల కోసం ఏం చేస్తున్నాను, ఇవాళ కాపు జాతి కోసం 175 నియోజకవర్గాల్లో రిజర్వేషన్ కోసం భారతీయ కాపు సేన ఆధ్వర్యంలో ప్రతి ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చుకుంటూ పోరాటం చేస్తున్నా. అదేవిధంగా ఎక్కడన్నా కాపుకి అన్యాయం జరిగిందంటే నా గళం విప్పుతున్నా. నువ్వే ఎక్కడున్నారా బాబు? ఒక అద్దరు చొక్కా వేసుకొని శ్రీరామ్ తాతయ్య ముసుగులో వచ్చేసి నువ్వు భానుగారిని వ్యక్తిత్వం చేసి మేము మాట్లాడితే మాకు నువ్వు ఫోన్లు చేసి నువ్వు మమ్మల్ని అమ్మన బూతులు తిడుతుంటే చూస్తా కూర్చుంటావు అనుకున్నావా? నీకు పోలీసు వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ద్వారా బుద్ధి చెప్పాలనే నేను ఆగింది. ఎందుకు నీ మీద చర్యలు తీసుకోవట్లేదో నేను జిల్లా ఎస్పీ కూడా కంప్లైంట్ పెడతాను నీ మీద. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? నువ్వు వీడియో చేస్తున్నావు, దమ్ముంటే వీడియో చేయి, నా మీద వీడియో చేయి. ఎందుకు డైరెక్ట్ కాల్ చేస్తున్నాను అంటే నువ్వు రౌడీవా? నువ్వు గూండాయుధం చేద్దాం అనుకుంటున్నావా నీ ముసుగులో? లేకపోతే నీ వెనకాల మీ ఎమ్మెల్యే ఏమైనా ఫోన్ చేసి గూండాయుధం చేయమని చెబుతున్నాడా అని ప్రశ్నిస్తుంది భారతీయ కాపు సేన. భారతీయ కాపు సేన ఎవరికి భయపడదు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాం ఈరోజు కాపుల కోసం. మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అండగా, జనసేన పార్టీకి అండగా భారతీయ కాపు సేన నిలబడింది. అది తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ కాపు ముసుగులో ఉన్న కమ్మ నాయకుడు కూడా హెచ్చరిస్తుంది భారతీయ కాపు సేన. జై కాపు, జై జై కాపు.